అయితే నిన్న నైటు తలకాయ ఖరాబ్ అయింది నాకైతే. ఎంత దారుణంగా ఇంత మొబైల్ ఆగం చేసిందంటే నన్ను. ఈ చెత్త రెడ్మీ మొబైల్ అంతే, షామీ కంపెనీ అంత కచ్చరైంది. ఏమైందిరా బాబు అంటే ఆటోమేటిక్ నేనేం చేసినట్టు ప్లేస్టోర్ ఓపెన్ చేసి చూసేసరికి నాకు చాలా మటుకు నేను ఈ అప్డేట్స్ ఉంటే వెంటనే అప్డేట్ చేసేస్తాను అన్నట్టు. బాగా రోజులు బిజీగా అయిపోయి అసలు అవి చూడకనే అదేమి అప్డేట్స్ చూడలేదు సరిగా. చూసరికి అప్డేట్స్ బాగా వచ్చినాయి. వాట్సాప్లో నేను ఈ బీటా వర్షన్స్ యూజ్ చేస్తాను అన్నట్టు టెస్టర్ని, కాబట్టి కొత్త కొత్త ఫీచర్లు వస్తాయి టెస్ట్ చేయడానికి. అయితే ఏమైంది, పెట్టినా బాగున్నాయి అప్డేట్స్. అయితే అప్డేట్ చేసిన వెంటనే ఏమైంది, అప్డేట్ అవుతుంది, సడన్గా మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది కదా. అది మళ్ళీ రీస్టార్ట్ అయింది. సరే అని మళ్ళీ చూసేసరికి మళ్ళీ రీస్టార్ట్ అయింది. అలా కంటిన్యూస్గా రీస్టార్ట్ అవుతూనే ఉంది. మొబైల్ ఆఫ్ అవ్వట్లేదు. ఆఫ్ చేద్దామంటే కనీసం ఇట్లా ఓపెన్ చేసి లోపే అది మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. కంటిన్యూస్గా అవుతుంది. నాకు అప్పటికే దిమాగ్ ఖరాబ్ అయింది. అంతకుముందు ఏమైందంటే ఒకసారి ఇట్లనే నా చుట్టి రోజే రాత్రి అది ఏమైంది, మొబైల్ ఛార్జింగ్ పెట్టుకొని సేమ్ మూవీ చూసేటప్పుడు ఏమైంది, సడన్గా స్విచ్ ఆఫ్ అయింది. ఏమనుకున్నా, అయితే ఏమైందంటే ఈ మల్టీ టాస్కింగ్ చేస్తాం కదా, ఈ యాప్ నుంచి అట్లా చూస్తూ వాట్సాప్ నుంచి ఇటు మూవీ చూసేసరికి ఏమైంది, మళ్ళీ స్ట్రక్ అయింత ఆఫ్ అయిపోయింది. సరే ఆఫ్ అయిపోయింది కదా, ఆన్ చేస్తే ఆన్ అవుతుంది కదా అని చూస్తున్నా. ఆన్ అవ్వదు అస్సలు. నాకు ఇక అప్పటి టెన్షన్ స్టార్ట్ అయింది. అవుతుందా కదా ఎంత ట్రై చేసినా ఓపెన్ కాదు. తర్వాత మళ్ళా ఇక్కడ షాపునికి ఇస్తే వాడు 6 రోజులు 15 రోజులు తీసుకుని దానికి ఆడు 2-3 వేలు దొబ్బిండు. తర్వాత నాకు అటెండ్ రీస్టార్ట్ అయ్యేసరికి ఉండే వేలు ఉంది. అమ్మాయి ఇది మళ్ళీ ఏదో హ్యాండ్ ఇచ్చేటట్టు ఉంది. ఎవరికి పైసలు లేని సిచ్యువేషన్. ఏంది ఇట్లా అవుతుంది, రీస్టార్ట్ అవుతుంది ఆఫ్ అవుతుంది రీస్టార్ట్ అవుతుంది. ఎట్లా ఇది అయ్యేటట్లేదు అని మస్తు భయపడ్డా. తర్వాత మెల్లగా ఛార్జర్ తీసుకొని ఛార్జింగ్ పెడితేనేమో ఛార్జింగ్ ఎక్కుతుంది. తర్వాత మెల్లగా కింద మీద వేసి వెంటనే స్విచ్ ఆఫ్ చేసి అట్లనే ఉంచి మెల్లగా డ్యూటీ అయిపోయింది. అప్పుడే అయిపోయాక మెల్లగా ట్రై చేసిన అన్నట్టు. ఏం చేసిన అంటే డాటా ఉండేసరికి ఇది ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది, ఆన్ అవుతుంది. డాటా ఆఫ్ చేయడానికి కూడా ట్రై చేసిన వల్ల ఒకసారి గ్లాస్ స్క్రీన్ హోల్డ్ చేసి పట్టుకొని పైన డాటా ఆఫ్ చేసి కొంచెం ఆగేలోపు అప్పుడు రీస్టార్ట్ కావాలి. మెల్లగా ఏం చేసినా మొబైల్లో ఉన్నంత కొంచెం అయితే స్టోరేజ్ అయితే మంచిగా నార్మల్గా ఉంది. అయినా అది ఎందుకైతుందో తెలియదు. మళ్ళీ మూవీస్ అవి ఇవి పనికిరాని మొత్తం అన్నీ డిలీట్ చేసేసరికి ఏమైంది, మొబైల్ వర్క్ అవుతుంది మెల్లగా. అప్పటికి ట్రై చేసి చూద్దాం ఆన్ అవుతుందా, డాటా ఆన్ చేసి చూస్తే ఏమవుతుందా అని చూసేసరికి డాటా ఆన్ అయింది. ఆన్ చేసి వర్క్ అవుతుంది. అమ్మయ్య అనుకున్నా. ఇది చూడు ఎంత చెత్తదంటే అంత చెత్త. ఇవి షామీ మొబైల్ అస్సలు కొనుక్కోకూరి, ఎంత చీప్గా వచ్చినా కూడా. ఇవి మదర్ బోర్డులో ఇవి చెత్త. ఇవి మా డాడీ ఫోన్ కూడా గటన అయిపోయింది. ఫ్రంట్ కెమెరా అసలు పనిచేస్తలేదా, సెన్సార్ ఖరాబ్ అయిందా లేకపోతే ఏందా అని అర్థమవుతలేదు అసలు. సెన్సార్ ప్రాబ్లం అంటే నీకు సాఫ్ట్వేర్లో ఇష్యూ ఏం లేదు, హార్డ్వేరే ఇష్యూ ఉంది. ఇది మీకు ఖచ్చితంగా 1-2 సంవత్సరాలు నడుస్తాయి, తర్వాత గంగన వస్తాయి. కొందరు అంటారు మాది ఇప్పటికీ 5-10 ఏళ్ళు అవుతుంది, అది ఇప్పటివరకు ఏం ప్రాబ్లం రాలేదు, సూపర్ నడుస్తుంది అని. అన్నీ ఇలా లేవు. బట్ ఈ బ్యాచ్ అనేది రిలీజ్ చేసినప్పటి నుంచి ఇట్లనే అలాంటుంది. 2023 నుంచి ఏదో రోగాలు ఉన్నాయి వీటికి. అవి అన్ని పాత బోర్లు ఎత్తురా లేకపోతే ఆన్లైన్లో బుక్ చేసిన వాటికి మాత్రం ఇట్లా అవుతుంది. మా డాడీది ఆన్లైన్ బుకింగ్దే, నాది ఇది ఆన్లైన్ బుకింగ్దే. సో పెద్ద ఫ్రాడ్లు జరుగుతున్నాయి. సో చూసుకోర్రి, అది మెయిన్ ఇష్యూ.